దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులరా, ఈరోజు మరొక విషయంతో మీ మధ్యకు వచ్చాను. అదేంటంటే ప్రియులరా, ఒక గుంపును మనం చూస్తూ ఉంటున్నాం. మీరు ఎవరు అనగా మనకి ఎక్కడ కనిపిస్తారు అని అంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనంలో వారంటారు, మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము అని అనుకుంటున్నారంట. ప్రియులరా, చూస్తారా ఎంత మరి నిర్లక్ష్యమైనటువంటి వారు. ప్రియులరా, మృతుడు లేపబడరు, మనకి ఇక ఏమీ ఉండదు, చనిపోయిన వారు చనిపోయినట్టు ఉంటారు కనుక ఇక మరొక జీవితం లేదు అనుకున్నటువంటి ఈ యొక్క గుంపు వారు ఏమనుకుంటున్నారంటే, ఇక చనిపోయిన వారు మనం లేపబడం, మరి లేపబడిన తర్వాత మనకేమీ తీర్పు ఉండదు, మన గురించి అడిగేవారు ఉండరు, మన గురించి తెలుసుకునేవారు ఉండరు కనుక మనము ఇంకేం చేస్తాం, మన పని ఏంటి, భూలోకంలో జీవించినంత కాలము తినటము త్రాగటము అనేటువంటి వారు అయినటువంటి వారుగా మనం చూస్తుంటున్నాం. అవును ప్రియులరా, ఇలాంటి వారు విందులు వినోదాలంటూ ప్రియులరా వారి జీవితంలో ఒక పరమార్థాన్ని మర్చిపోయి ఆత్మ ఉంది, ఆ ఆత్మ ఎక్కడికి వెళుతుందని చనిపోయిన తర్వాత అనేటువంటి విషయాన్ని గుర్తించిన వారుగా ఉంటున్నారు. చూసారా ప్రియులరా, మన ఆత్మ రెండు మార్గాలకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకటి, క్రీస్తుని ఎరిగి మరణించిన తర్వాత పరలోకానికి వెళుతుంది. ప్రియులరా, ఉన్నట్లుగానే ఆ పాపంలోనే మరణించి మనం ఆ పాపంలోనే మరణించినట్లయితే ఆ యొక్క ఆత్మ శిక్షకు గురవుతుంది. నీవు చేసిన శరీర కార్యాల ద్వారా నీ ఆత్మకు శిక్ష కలిగి ఆత్మ యుగయుగాలు నరకంలో ఉంటుంది. అందుకే యేసు భక్తుడు అంటాడు, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అంటాడు. ప్రియులరా, ఇలాంటి విషయాలు తెలుసుకునేటువంటి వారు ఏమనుకున్నారంటే, ఇక మనం తిందాం త్రాగుదాం ఇదే అనుకున్నారే తప్ప వారికి ఆత్మ గురించినటువంటి ఒక ఇది లేనటువంటి వారుగా ప్రజ్ఞ స్పృహ లేనటువంటి వారుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. ప్రియులరా, అది కాదు బైబిల్ గ్రంథము. అనేక లోకంలోని గ్రంథాలన్నీ కూడా మరి మరణం ఉందని చెప్తున్నాయి, స్వర్గం ఉందని చెప్తున్నాయి. కానీ బైబిల్ గ్రంథం అయితే నువ్వు స్వర్గానికి ఆ పరలోకానికి చేరుకోవాలంటే ఏం చేయాలో, నీవు ఏమి చేస్తే ఆ స్వర్గానికి వెళతావో, ఈ లోకంలో ఉండగానే నీ జీవితాన్ని ఎలాగ సరిచూసుకోవాలనే విషయాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథం చెప్తా ఉందనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉంటాను. చూస్తారండి, సాధారణమైన వాడుక భాష మనకు ఒకటి ఉంది, ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి మాట. కనుక ప్రియులరా, అలా మన జీవితాన్ని ఇంకా మన యొక్క దేహంలో ఆత్మ ఉండగానే ఆత్మ గురించి